మాతృదేవోభవ. నా చేతులనే మున్నది ఈ చేతము మాట వినదే ఈశ్వరరాజ్ఞి. నా చేతులనే మున్నది ఈ చేతము మాట వినదు ఈశ్వరరాజ్ఞి. నీ చిత్తము నా భాగ్యము, నీ చిత్తము నా భాగ్యము, కాచిన పలుమారు నిన్ను కావుమనెదనా, కాచిన పలుమారు నిన్ను కావుమనెదనా. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. లోకంలో మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, తనకి దక్కనది ఎవరికైనా దక్కుతుంటే తట్టుకోలేడు. దీని మీద చాలా చమత్కారాలు ఉన్నాయి. అసూయ మొదలైంది అంటే, కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేళి. శ్రీనాథుడు కాశీఖండంలో రాస్తాడు వింధ్య పర్వతాన్ని గురించి చెబుతూ. అది అసూయకు లోనేందని మేరు పర్వతంతో పోటీపడి. కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేళి, జిహ్వకున్ వంటకమించునే ఇతర వైభవముల్ 10,000 మానసం వంటునే. పౌరుషం మానుషంబుగల ఎట్టి మనుష్యునకు ఎట్టివానికిన్ కంటకుడైన శాస్త్రవుడొ కండు తనంతటి వాడుగల్గినన్ అని చెబుతాడు. అది కొంచెం గంభీరమైన వ్యవహారం. అసూయ యొక్క లక్షణాలన్నీ గంభీరంగా వర్ణించాడు. అందులో చమత్కారం ఉండదు. చమత్కారంగా అసూయను వర్ణించినటువంటి శ్లోకాలు మనకు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రియురాలికి చేరువుగానే ఉన్నాడు. ఇక ఇద్దరు ఆనందంగా అలా విహరించడానికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇగో ఒక్కపోతలో వేసవికాలం యాతన పడుతుంటే గాలి ఆడడం లేదు. ఏమి సుఖపడతాడు, ఏమి ఆనందంగా ఉంటాడు. అలాగని గాలి ఆడినప్పుడు కలుద్దాము అంటే అప్పటికి మళ్ళీ ప్రియురాలు దొరకద్దు. ఆవిడకి వీలు కావద్దా, ఈయనకి వీలు కావద్దా, ఎన్నున్నా ఇందులో. అందుకని గాలి వీస్తే బాగుండు, గాలి వీస్తే బాగుండు. ఆ ప్రియురాలు కూడా అనుకుంటుంది గాలి వీస్తే బాగుండు, గాలి వీస్తే బాగుండు. ఇద్దరు తోటలోనే ఉన్నారు, గాలి వీయట్లేదు. అందుకని ఒళ్ళు మండి అన్నట్టు. ఎందుకు వీస్తుంది అది? నివిశ్య నీరంధ్ర నికుంజ మధ్యమాన్ అమీ సమీరా సకసా ససంభ్రమాక. నివిశ్య నీరంధ్ర నికుంజ మధ్యమాన్ అమీ సమీరా సకసా ససంభ్రమాక. నశక్నువంతీవ పునర్వినిర్గమే, నశక్నువంతీహ పునర్వినిర్గమే. లతాంగనాలింగనలాలసాయివ, లతాంగనాలింగనల లాలసాయివ. లోకంలో సుఖభోగాలు అనుభవించే మత్తులో ఉన్నవాడు ఎవడికి ఎదుటివాడి యొక్క కష్టాలు ఏం కనపడవు. ఎవరు ఏమైపోయినా సరే నా సుఖం నాకు ముఖ్యం అనుకుంటాడు. ఒక యజమాని ఓ పెద్ద బ్రహ్మాండమైన కారు వేసుకుని ఎక్కడికో వెడతాడు. ఏ పబ్బో క్లబ్బో ఏదో అనుకోండి, ఏదో సుఖపడదామని. ఏదో శీతల పానీయాలు సేవించడము, రకరకాల విన్యాసాలు, విశేషాలు, విహారాలు. ఇక లూటే ఉంది, విత్తం కొద్దీ వైభవం. ఆ డ్రైవర్ని నేను వచ్చే వరకు ఉండరా అంటాడు. రూపాయి చేతిలో పెట్టాడు. ఏమైపోవాలి ఆయన అక్కడేవో రకరకాల అన్నీ సేవించి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. ఈ కళ్యాణాన్ని తీసుకొచ్చి ఇందులో కారులో ఈ డ్రైవరే పడేయాలి. లేకపోతే మళ్ళీ ఇంటి దగ్గర అమ్మగారు గొడవ. ఎరా మీ అయ్యగారి సంగతి తెలుసు కదా, కాస్త చూసుకోవద్దా అని. ఈ డ్రైవర్కి తిండి లేదు, తిప్పలు లేదు, ఏ సుఖమూ లేదు. సమయానికి పిలిచినప్పుడు రాకపోతే కొట్టినంత పని చేస్తాడు. ఇదే సుఖభోగాల్లో ఉన్న వ్యక్తి ఎదుటివాడి కష్ట సుఖాలు గమనించకపోవడం అంటే. అందుకే కాస్త వీళ్ళ ఏడుపులు ఏమున్నా వాళ్ళకి ఏదో 100 రూపాయలు చేతిలో పడేస్తే కావాల్సింది ఏదో తినో తాగో వాడు పడుకుంటాడు అక్కడ. యజమాని పేరు చెప్పుకుంటాడు, మా అయ్యగారి కాస్త కష్ట సుఖాలు చూస్తారని. ఎలాగూ కళేబరాన్ని అందులో పడేసి లాక్కెళ్ళడం ఖాయం. అందుకని వీళ్ళ దారిని వీళ్ళు విందు భోజనాల్లో మునిగిపోయి వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు అన్నం తిన్నారో లేదో కూడా ఎవరు పట్టించుకుంటారండి? సేవకుల గురించి, పరిచారకుల గురించి యజమాని ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? అలా ఏదైనా లోకంలో అసలు సుఖాల్లో మునిగిపోయిన వాడికి ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు తెలియవు. శ్రమపడే వాళ్ళ శ్రమని దోచుకునేటువంటి పెట్టుబడిదారుకి ఆ శ్రామికుల కష్టం ఏం తెలుస్తుంది? వాళ్ళు అందుకోసం పుట్టారని అన్నట్టుగా మాట్లాడతాడు. మరి ఈయన గారు అందులో పుట్టుంటే తెలుసుండేది ఆ పద్ధతి. ఇది కొంచెం గంభీరమైన వ్యవహారం. దీనికే చమత్కారం ఏమిటంటే, ఎందుకు వీస్తుంది గాలి? దానికి ఏం తెలుసు మన బాధ? అది సుఖపడుతుంది, గాలి సుఖపడ్డం ఏమిటి?
ఇది మనిషి భావన అండి. కవిత్వం ఇక్కడే పుడుతుంది, చమత్కారం అంతా ఇక్కడే ఉంటుంది. తను ఏ స్థితిలో ఉన్నాడో పంచభూతాలు అవే స్థితిలో ఉన్నాయనుకుంటాడు. అమానవీయమైన విషయాలు, అమానవీయమైన వస్తువులకి మానవీయమైన భావాలు ఎంట కట్టినప్పుడు కవిత్వం చాలా గొప్పగా వస్తుంది. దీన్నే మానవీకరణం అంటారు. చెట్లు, జంతువులు, పుష్పాలు ఇవి కూడా మానవుల్లాగే భావిస్తాయని ఆలోచించడం, వీళ్ళ ఆలోచనలో, వీళ్ళ ఆనందాలో, వీళ్ళ ఆవేశాలో, వీళ్ళ అసూయలో వాటికంట కట్టడం. అప్పుడు అబ్బా ఏం చెప్పాడరా అనిపిస్తుంది. కానీ వాటికి ఆ భావన ఉందా లేదో మనకేం తెలుసు? ఒకటి చెట్లకు మనస్సు ఉందని రుజువైంది, మనోభావాలు ఉంటాయి. కానీ ఏ భావాలు ఉన్నాయో మనకెలా తెలుసు? వాటి మూతి దగ్గర ఎప్పుడైనా మైకెట్టాం మనం. కానీ వాటి మూతి దగ్గర మైకు పెట్టినట్టుగా మనిషి మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు వీస్తుంది గాలి? నివిశ్య నీరంధ్ర నికుంజ మధ్యమాన్ అమీ సమీరాక. ఈ గాలులు, ఈ వాయువులునే. సమీరం అంటే పిల్లగాలి ఒక రకంగా. సమీరం అంటే గాలి అయినా సాధారణంగా దాని పిల్లవాయువులకి మలయ సమీరే అని వాడతారు. ఇవి నికుంజ నీరంధ్ర మధ్యమాహ, ఆ పొదల మధ్యలోకి వెళ్ళిపోయి, అంటే ఏమాత్రము సందులేనటువంటి పొదరళ్ల మధ్యలో దూరిపోయి. సాధారణంగా ఉద్యానవనాల్లో ఈ పూర్వకాలం ఈ దేవతలు, గంధర్వులు సుఖపడిన సందర్భాలన్నింటిలో కూడా వాళ్ళ ప్రియురాలతో సహా పొదరళ్లలోనే ఉంటారు. ఇవి మనకి ఖాళీ లేకుండా ముందు గాలులు అందులో దూరిపోయాడు. అంటే గాలి ఎంతగా దూరిందంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళడానికి చూడలేదట. నివిశ్య నీరంధ్ర నికుంజ మధ్యమా. నికుంజం అంటే పొదరెళ్ళు. ఆ పొదరెళ్ల మధ్యలోకి నీరంధ్ర ఖాళీ లేకుండా ఓహో లోపలికి వెళ్ళిపోయి సహసా ససంభ్రమం నశక్కునువంతి ఇక పునర్వినిర్గమే. ఆ వెళ్ళిపోవడం అంటే తొందరగా వెళ్ళిపోయాయి, ఇక అక్కడి నుంచి రాలేకపోతున్నాయి. నిజంగానే పొదరెళ్లలో ఇరుక్కున్నటువంటి గాలి బయటికి రావడం కష్టం. ఎందుకంటే పువ్వులు, ఆకులు, తీగలు ఇవన్నీ గజిబిజిగా అల్లుకుపోయిన దాన్ని పొదరిల్లు అంటారు. అందంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది అని. అన్ని పొదరిల్లు పదిలంగా నేసినట్టు కూడా ఉండవు. ఒక్కోసారి అడవిలో ఉండేటువంటి చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే అందులోకి వెళ్ళిన గాలి నిజంగానే ఈలలేసుకుంటూ వస్తుంది. వస్తే ఈ రంధ్రంలోంచి ఆ రంధ్రంలోంచి ఆ రంధ్రంలోంచి అలాగే ఒక్కోసారి విచిత్రమైన విన్యాసాలు చేస్తుంది. ఆ పొదరిల్లు సహజంగా ఏదో పాట పాడుతుందో అన్నట్టుగా ఉంటుంది. అందుకే అది రాలేకపోతుంది నిజంగా. దానికి కారణం ఏమి ఊహిస్తున్నారంటే, ఎందుకు వస్తుంది అది? లతాంగన లింగన లాలస ఇవ. అక్కడ లతలు ఉన్నాయి. ఆ లతలు అనేటువంటి స్త్రీలని ఈ గాలి అనే వాయువు అనే వాయుదేవుడనే పురుషుడు కౌగులించుకున్నాడు. వాడు ఎందుకు వస్తాడో కౌగిట్లోంచి పని లేక పరమసుఖంగా ఉంటే అక్కడ. ఎందుకంటే ఈయనకి ఇక్కడ సుఖానికి అవకాశం లేదు కాబట్టి ఆ గాలి కూడా ఏదో సుఖపడుతోందని ఆ సుఖపడలో మునిగిపోయి తన సుఖం గురించి పట్టించుకోవట్లేదని బాధపడుతుంది. నిజానికి గాలి ఎలా ఉంటుందా అండి? గాలి పొదరలలో కలుస్తుందా అండి? లతలు ఏమైనా స్త్రీలు అవుతాయండి? లతాంగి అన్నంత మాత్రం చేత లతలన్నీ స్త్రీలు అవుతాయి? స్త్రీలందరూ లతలలా ఉంటారా? పెద్ద జతల్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. దానికేముంది? కానీ ఒక అమానవీయ మనుషులు కానిటువంటి వాటికి మానవీయమైన భావాలు ఆపాదించి మాట్లాడడంలోనే మంచి చమత్కారం పుడుతుంది. అందుకని ఈ గాలులు కూడా శృంగార సుఖాలకి బాగా మరిగాయి. అందుకే పొదరళ్లలో దూరై అక్కడ లతలు ఉన్నాయి. లతలన్నీ స్త్రీలే కదా, లతాంగి అంటారు కదా. ఆ లతలు అనేటువంటి స్త్రీల కౌగుళ్లలో సుఖపడుతున్నాయి ఈ గాలులు. అక్కడి నుంచి బయటికి రమ్మంటే మాత్రం ఎందుకు వస్తాయి? నా శక్కునువంతి ఇక పునర్వినిర్గమే. పునః మళ్ళీ వినిర్గమే, బయటికి రావడానికి. నా శక్కునువంతి, ఏమాత్రం అవి సమర్థములు కాలేకపోతున్నాయి, చేయలేకపోతున్నాయి అలాగా. ఎందుకంటే ఆ ప్రయత్నం ఎందుకంటే సుఖం మరిగిన వాడు ఎవడన్నా బయటకు వస్తాడా? ఇలాగా దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మానవ జీవితంలో మనం గ్రహించవలసింది, ఇలా ఎందుకు చెబుతారో కవి, ఇది చాటు ఎవరు చెప్పారో కూడా తెలియదు. ముక్తా కలాపము అని ఒక ఆయన కొవ్వూరుకు చెందిన రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు గారు ఎక్కడెక్కడో సేకరించి వాటికి తెలుగు పద్యాలు కూడా రాసి వేశారు. చేతను ఆయన చెప్పడం మొదట్లోనే ఇవి కొన్ని ఏవో కావ్యాల్లోవి, కొన్ని బయటివి రకరకాలుగా ఉన్నాయని చెప్పారు. ఎక్కడెక్కడైనా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, అసలు హృదయంలో ఏదైనా ఇది శృంగారపరమైన బాధ, ఇంకోటి ఏదో పోని వీరరసం, కరుణరసం ఏదైనా కావచ్చు. దాన్ని ఈ చెట్లకో, నదులకో, సూర్యునికో, చంద్రునికో ఆపాదించి కాసేపు మాట్లాడుకుంటే మనస్సులో బాధ తీరినట్టుగా ఉంటుంది. మనస్పర్ధలు వచ్చాయనుకుందాం ఇద్దరు స్నేహితుల మధ్యలో. ఆ స్నేహితులతో రోజు మనకి ఫోన్లో మాట్లాడడం, లేకపోతే ఎదురుగా వెళ్ళి కూర్చోవడం అలవాటు. మాట్లాడడం లేదు, మనస్సు బాధగా ఉంది. మామూలు వాళ్ళు ఎవరైనా అయితే ఏమిటో అది తేల్చుకుందామంటారు, మనకి బెంగట్టేసుకుంటారు.
మాబోటి కవి అయిన వాడికి ఈ బాధ లేదండి, మా అదృష్టం అది. ఒక్కరి చూపు వెన్నెలలు ఒక్కడ దక్కుట తగ్గెనంచు, ఒక్కరి చూపు వెన్నెలలు ఒక్కట సోకుట తగ్గెనంచు, ఒక్కరి చూపు వెన్నెలలు ఒక్కెడ సోకుట తక్కువైన ఏ దిక్కును లేని ఎట్లు నినదించును పిచ్చి మనస్సు, ఏ దిక్కును లేని ఎట్లు నినదించును పిచ్చి మనస్సు. ఇప్పుడు అయిన వాళ్ళు భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా తల్లిదండ్రులతో పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, మన శారీరక బంధాలు, మానసిక బంధాలు, అందులో ఎవరైనా ఒక్కరు మనకు బాగా కావలసిన వాళ్ళు మనతో మాట్లాడడం ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు మానేస్తే గిలగిల్లాడిపోతుంది ప్రాణం. అంటే ఆ ఒక్కరి మాటల మీద, ఒక్కరితో అనుబంధం మీద అంత ఆధారపడ్డాం. ముందు అసలు ఎందుకు ఆధారపడ్డామని ఆలోచించాలి. బంధాలు బాగుండాలంటే అదేదో ఆధారపడడం గొప్ప విషయం అని అనుకోవద్దు. ఈ ఒక్కళ్ళు మనతో మాట్లాడకపోతే ఇంత గిలగిల్లాడిపోతున్నామంటే అసలు మనకి బతకడానికి ఏమి ధైర్యం ఉంది మనస్సులో. ఒక్కరి చూపు వెన్నెలలు ఒక్కట సోకుట తక్కువైన ఏ దిక్కును లేని ఎట్లు నినదించును పిచ్చి మనస్సు, ఒక్కరో పెక్కురో ఎప్పుడు ఆప్తజన పీఠమునెక్కిరి, ఒక్కరో పెక్కురో ఎప్పుడు ఆప్తజన పీఠమునెక్కిరి జీవితంబునందు, ఒక్కటి మేను నాదనెడి ఊహను వీడిన, ఒక్కటి మేను నాదనెడి ఊహను వీడిన వీరలెవరో. భార్య అయినా, భర్త అయినా, అన్నదమ్ములైనా, అప్పచెల్లెలైనా, స్నేహితులైనా ఎప్పుడు వచ్చారండి? శరీరం వచ్చాక ఎప్పుడో మధ్యలో వచ్చారు. శరీరానికి ఉండే బంధాలను బట్టి మనం ఆలోచిస్తున్నాం. అసలు శరీరమే మనం కాదు, ఆత్మ మాత్రమే మనమని తెలుసుకోగలిగితే ఈ బంధాల్లో ఎవరు మనతో ఎలా ఉన్నా ఎందుకంత బాధపడిపోతాం? వారితో ఎలా ఉండాలో అలా ఉంటాం. పోరి వారు ఉండడాన్ని బట్టే మనం ఉంటాం. వారు మారితే మనం మారుతాం, లేకపోతే మారం. వారు మారకపోయినా మనం మారుతాం, ఏదో చేసుకోవచ్చు. ఇంత గిలగిల్లాడిపోవడంలోనే మధ్యలో బెదిరింపులు సహా వచ్చేస్తాయి. నేను లేకపోతే నువ్వు ఉండలేవు, నేను లేకపోతే వారు ఉండలేరు. ఈ భావన ఎప్పుడూ రాకూడదు. ముఖ్యంగా దంపతుల మధ్యలో, కుటుంబ సంబంధాల మధ్యలో, అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరు లేకపోయినా మనం ఉండగలగాలి. ఉంటాం, తప్పదు. ఎందుకంటే వీరెవ్వరు అంతా మధ్యలో వచ్చిన వాళ్ళే. మనం పుట్టగానే మనతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. కవల పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకడు పుట్టాడు. దానికని దాని లెక్కలు అనుకుంటాయి. అందుకని ఎప్పుడు అలాంటి దానికి లోను కాకుండా ఉంటే ఇలాంటి వాటికి కంగారు పడవు. కానీ కవులైన వాళ్ళు కంగారు పడినా ఇగో ఇలా నేను చెప్పినట్టుగా ఓ పద్యంలోనో, లేకపోతే ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక సంస్కృత శ్లోకంలోనో ఎందుకు వస్తుంది గాలి, దానికి ఎక్కడ సుఖంగా ఉంది, పరమసుఖంగా పొదరింట్లో హాయిగా ఉంది, అది లతల కౌగిళ్ళలో సుఖిస్తోంది, ఎందుకు వస్తుంది ఇక్కడికి రమ్మంటే మాత్రం? అందుకని నాకు సుఖం లేకుండా చేస్తుందనే భావన వచ్చి అప్పుడేదో కాస్త ఆ అమ్మాయి నవ్వుతుంది, ఈయన నవ్వుతాడు, పరమ చమత్కారంగా కాసేపు ఆనందంగా గడిచిపోతుంది. ఇది అలాగే ఒక్కోసారి మణిప్రవాళ శైలిలో పద్యం అంటాం. ఒక అగ్రహారంలో ఉండే బ్రాహ్మడికి ఆ అగ్రహారపు ఆస్తిని రాజభటులు వచ్చి అస్తమానం ఏదో ఆక్రమించడం, కబళించడం, పంట లాక్కుపోవడం, కట్టిన పన్ను లాక్కిపోవడం లాంటివి చేస్తుంటే ఒళ్ళు మండింది, బాధ కలిగింది. వారికి వీరికి చెప్పాడు కింద అధికారులు, ఎవరూ చెల్లించలేదు. బ్రాహ్మణ ఆస్తి అనేసరికి అందరికీ లోకువు కదా, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీకు ఏదో పూర్వం వాళ్ళకి ఇచ్చారు, అలాగే అగ్రహారులకి ఊరికే ఇస్తారేమిటి? కష్టపడి పద్యాలు శ్లోకాలు చెబితే ఇచ్చారు, వేదం చదివితే ఇచ్చారు. వేదం చదువుకుంటూ ఆ కుటుంబాలు తరతరాలు అలా ఉండాలంటే వాళ్ళకి తినడానికి లేకుండా ఎలా ఉంటారండి? అందుకని ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా ఆ సంప్రదాయాన్ని పాటించకపోతే మనం విమర్శించవచ్చు. ఏమంటే ఇంతంత అగ్రహారాలు పొందారు, వేదము చదవట్లేదు, సంధ్యావందనం చేయట్లేదు, దేవస్థానంలో అర్చకత్వం చేయట్లేదు, ఏం చేస్తున్నారని అడగచ్చు. వారి పిల్లలు కానీ వారి పిల్లలు కానీ ఆ ఆస్తులను ఊరికే అనుభవిస్తూ ఉంటే అడగచ్చు. ఖచ్చితంగా అడిగే హక్కు గ్రామస్తులకు ఉంటుంది. ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? కానీ సంప్రదాయ పద్ధతిలోనే ఉంటూ అలాగే అవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత ఊరందరి మీద ఉంది. ధర్మ నిర్వహణ అంటే అర్థం. బ్రాహ్మణ ఆస్తికి ఏమైనా తేడా వస్తే ఊళ్ళో అందరూ కర్రలేసి గడిపోమన్నారు కాపాడడానికి. ఇప్పుడు కర్రలేసి కడుతున్నారు ఆక్రమించడానికి, కాపాడడానికి కాదు. తేడా అది. అప్పుడు కాపాడడానికి కర్రలేసి వెళ్ళేవారు, ఎవర్రా బ్రాహ్మణ ఆస్తి జోలికి వచ్చిందని. ఇప్పుడు ఆక్రమించడానికి కర్రలేసి కడుతున్నారు. అందుకని ఒక ఆయన గోల్డ్మండి వేడు అందరితో ఏం చెబుతూ ఎప్పటికైనా అప్పుడు తురుష్కులు పరిపాలించేవారు, ముస్లిం చక్రవర్తులు. ఆయన దగ్గరికే వెళ్ళేట. పెడుతుంటే కొంతమంది అన్నట్టు బ్రాహ్మణే, సాటి బ్రాహ్మణే, ఏం చెబుతావయ్యా, వాళ్ళదంతా పరిశీలన భాష, నీకేమో రాదు, నీకేమో తెలుగు సంస్కృతం తప్పితే ఇంకేమో ఊరుకోవయ్యా, భాష చెప్పడానికి భాష ఏమిటి, ఏడుస్తూ ఉంటే అది తెలుస్తుంది అని అక్కడికి వెళ్ళి అన్నట్ట. తుమారే జవానుల్ హమారే గ్రహారే కదాపి హదంగా సజా చేయకుండన్ హుకుం దాయతాం హుకుం దీయతాం నో హకం చాపి దద్యాత్ ఖుదాతే ముదేశ్యాత్ సదా జంగలీష అని ఆశీర్వదించాట. అయ్యో
ఆయన అలా కంగారు పడి ఏంటి మళ్ళీ ఫిర్ అన్నట్టు ఏక్ బార్ ఫిర్ అన్నాడు. మళ్ళీ చదువు తుమారే జవానుల్ హమారే గ్రహారే కదాపి ఖతంగా సజా చేయకుండన్ హుకుం నో దీయాత్ సదా కదాచాపి గద్యాత్ కుం నో దదీయాత్ కదం చాపి దద్యాత్ హుకుం నో దదీయాత్ హకం చాపి దద్యాత్ ఖుదాతే ముదేశ్యాత్ సదా జంగలీయ. అక్కడ సంస్కృతం, పర్షియన్, తెలుగు అన్నీ కలిపేశాడు. తుమారే జవానుల్ హమారే అగ్రహారే కదాపి సదాంగా హజా చేయకుండన్ హుకుం దీయతాంనో హకం చాపి దద్యాత్ హుకుం దీయతాంనో హకం చాపి దద్యాత్ ఖుదాతే ముదేశ్యాత్ సదా జంగలీష. ఆశీర్వదించిన తర్వాత బ్రాహ్మణుడు వేద పండితుడు చెయ్యెత్తి ఆశీర్వదించిన తర్వాత కరిగిపోని రాజవుడు ఉంటాడండి. ముస్లిం అయితే మూర్ఖుడైతే ఎవరైనా కరిగిపోతారు. పండితుడండి, దైవభక్తుడండి, నిష్టగా బతికే బ్రాహ్మడండి, చెయ్యెత్తి ఆశీర్వదించారండి, ఆయనకి ఏం కావాలో చూడండి అంటారు వెంటనే. అలాగ మనకి శక్తి లేదు అనుకోకూడదు, మనకు ఉన్న శక్తినే ప్రదర్శిద్దాం. పోనీ ఇంకాస్త భగవంతుడు ఇస్తాడు. ఏమీ లేదు అనుకుని కాళ్ళు జాపేసి కూర్చుంటే ఎలాగండి? తనదాకా వచ్చునంతకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా కూర్చున్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో చెబుతాడు. తనదాకా వచ్చునంతకు మనకెందుకులేయటంచు మానుటయొకటిన్ తనదాకా వచ్చినప్పుడు మన కర్మములేయటంచు మానుటయొకటిన్. తన దాకా రానప్పుడేమో మనకెందుకు ఊరుకోండే, వాళ్ళ గొడవ మనకెందుకే, అనవసరంగా వాళ్ళ కర్మమ్మ అని వదిలేయడం. అదే మన దాకా వస్తే మన కర్మమ్మ ఇలా జరిగింది అంటే అన్నిటికీ కర్మే. అది వాళ్ళ కర్మ, ఇది మన కర్మ. మనం చేసే కర్మ ఏముండదా? పితృకర్మ తప్ప. ఏదో మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఈ బ్రాహ్మణ్ నుంచి ఆ ప్రయత్నశీలతను నేర్చుకోవాలి. వెళ్ళాడు, వచ్చిన భాష తుమారే జవానుల్ హమారే అగ్రహారే. అగ్రహారం సంస్కృతం. మీ జవాన్లు మా అగ్రహారం మీద పడ్డారండి. దీనికి ఏ పెద్ద భాష కావాలి? మామూలుగా మాట్లాడుకున్న భాష సరిపోదా? ఎందుకంటే ఈయన రాజుగారి గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజభవనం దగ్గరికి వాళ్ళు మాట్లాడుకునే మాటలోంచి తుమారే హమారే డమారే పట్టుకున్నాడు. హుకుం అంటే ఆజ్ఞ చాలు, ఇంకేం కావాలనుకున్నాడు అంతే. మొత్తం ప్రయత్నం చేసేశాడు. కదాపి సదాంగా హజా చేయకుండన్. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన హజా చేస్తున్నారండి. హజాయింపంటే ఏదో పెత్తనం, బెదిరింపులు. హుకుం దీయతాంనో, మాకు ఒక హుకుం జారీ చేయండి, హుకుం అంటారు. హుకుం దీయతాం, దీయతాం అంటే సంస్కృతం, హుకుం ఏమో పర్షియన్, అరబిక్. ఓ హుకుం బారేయండి. హకాం చాపి దద్యాత్, మా అగ్రహారం మాకు దక్కేలా చేయండి అని మళ్ళీ ఆయన సంతోషించే విధంగా దేవుడు నిన్ను కాపాడతాడు అంటలా, ఈశ్వరుడు కాపాడతాడు, రాముడు కాపాడతాడు. రాముడు ఎవరు కాపాడడానికి అంటాడు ఆయన, వాళ్ళ దేవుడి పేరు చెప్పాలి కదా. ఖుదాతే ముదేశ్యాత్, మీ ఖుదా మీకు ఆనందము కలిగించను కాక ఖుదా బోలా అని వెంటనే చేస్తాడు. ఖుదాతే ముదేశ్యాత్, మీ ఖుదా మీకు ఆనందమును కలిగించను కాక సదా జంగలీష. ఈ పర్షియన్ రాజులను జాంగలీషులు అనేవారు. ముందు జంగిలి ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి జాంగలీషులు అనేవారు. జాంగలికి బురద అని కూడా అర్థం ఉంది. ఇలాగా తనకు తోచినట్టుగా చెప్పేశారండి. ఏం అనుమానం ఏముంది అందులో? ఎందుకు ఇబ్బంది పడాలి? అంచేతనం ఎప్పుడు ప్రయత్నం మానకుండా ఉన్నంతలోనే ప్రయత్నిద్దాం అంటే మిగిలింది భగవంతుడు ఏదో రకంగా పంపిస్తాడు, సాయాన్ని చేసి అందిస్తాడు. అలా ఉపయోగించుకోవాలి. ఒక మంచి సామెత మనం తరచు వాడుతూ ఉంటాం. వెతకపోయిన తేక కాలికి తగిలింది అంటారు. మంచిదే. అటువంటిదే ఇంకొకటి ఉంది. ఆడబోయిన తీర్థం ఎదురైందని. గంగానదిలో మునగాలని అనుకుంటున్నాం. ఆ గంగానదే మనకు ఎదురుగా వచ్చిందనుకోండి, ఓ పాయ, ఎంత ఆనందంగా ఉంటుంది. అక్కడే మునిగేస్తాం, అంత దూరం వెళ్ళక్కల. అలాగే వెతకపోయిన తీగ కాలికి తగిలింది. ఏదో ఆయుర్వేదం మందులో తీగలు వెతికేవారు పూర్వం. అంత వెతుకుతూ ఉంటే ఎంత వెతికినా దొరకంది. కొండల మీద తిరిగేవాళ్ళు పాపం ఆయుర్వేద వైద్యులు. కొండల మీద తిరిగినా దొరకంది. కాలికి తగిలి పడిపోయాట, ఏదో తీగ తగిలి. తీరా ఏమిట్రా తగిలి పడిపోయామని చూస్తే అది ఈయన వెతుకుతున్న తీగే. వెతకపోయిన తీగ కాలికి తగిలింది, ఆడబోయిన తీర్థం ఎదురైంది. రెండు సందర్భం ఒకటే, కానీ రెండు అర్థం ఒకటే. ఏ సందర్భంలో వాడాలి? మనకంటే చిన్నవాళ్ళు మామూలు విషయాల్లో వెతకపోయిన తీగ అని వాడాలి. ఏదో మన గురువుగారి గురించి మనం బయలుదేరుతుంటే అనుకోకుండా ఆయన మన ఇంటికి వచ్చాడు అనుకోండి, రండి గురువుగారు వెతకపోయిన తీగ కాలికి తగిలింది అనకూడదు. గురువుగారు తీగ నీ కాలికి తగులుతాడా? తప్పు కాదు. అప్పుడు గౌరవంగా మాట్లాడాలంటే ఆడబోయిన తీర్థం ఎదురయ్యింది, నేను గంగానదిలో స్నానం చేద్దాం అనుకుంటే గంగానది నా దగ్గరికి వచ్చినట్టుగా గురువుగారు మీ ఇంటికి నేను వద్దామంటే నా ఇంటికి మీరు వచ్చారంటే ఓహో నన్ను గంగానదితో పోల్చాడరా, కాలికి తగిలి తీగతో పోల్చకుండా అని ఆనందిస్తాడు. అందుకని సామెతలు వాడడం మంచిదే, కానీ సందర్భం తెలుసుకుని వాడితే మరింత అందంగా ఉంటాయి. మళ్ళీ వారం కలుద్దాం మరిన్ని చమత్కార విశేషాలతో. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.